కానీ ఇక్కడ ఏ కాన్సెప్ట్ వచ్చినా కానీ ఇక్కడ సక్సెస్ కావడానికి రీజన్ ఏంటంటే దిస్ ఈస్ ఎ మిక్స్డ్ గ్రూప్, దిస్ ఈస్ అ శాంపుల్ గ్రూప్ ఇన్ ది స్కూల్. కాబట్టి ఇంకా కూడా మా పిల్లలకి చాలా ఫౌండేషన్స్ ద్వారా ఎన్జిఓస్ ద్వారా కూడా ఇవన్నీ ఉన్నా కానీ మా పిల్లల్లో మేధాశక్తి, అవేర్నెస్, ఈ క్రియేటివిటీ ఎక్కువ ఉన్నా కానీ ఇలాంటి కంప్యూటర్ టెక్నికల్ నాలెడ్జ్ ఇలాంటివి రావడానికి మేము ఏంటంటే ఎంతసేపు క్లాస్ రూమ్ టీచింగ్ వరకే పరిమితం అవుతున్నాం. ఇలాంటి ఇంకా కూడా మాకు ఎన్నో స్కిల్స్ అండ్ డెవలప్మెంట్స్లో మీ సహకారం అందించాలని కోరుతూ ఇంకా కూడా మా స్కూల్లో చాలా కూడా ల్యాబ్సెస్ ఉన్నాయి. ఇంకా రియల్ టెస్ట్లు ఉన్న బెంచెస్ లేకుండా మాకు 2-3 తరగతులు ఇక్కడ చదవడం జరుగుతుంది. 8th 9th 10th పిల్లల వరకే డ్యూయల్ టెస్ట్లు ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలు ఏమని ఫీల్ అవుతారంటే పేపర్ మాకు వచ్చిన మిగతా కార్పొరేట్ స్కూల్స్కి భిన్నంగా కూడా దే ఆర్ వెరీ 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 కాన్ఫిడెంట్. వాళ్ళకి ఎన్నో రకాలు కూడా మాకున్నాయి. టీమ్ ఆఫ్ టీచర్స్ దే ఆర్ వెరీ టీమ్ వర్క్ తోటి ముందు వెళ్ళడం జరుగుతుంటుంది. దట్ హైలీ స్కిల్డ్, హైలీ క్వాలిఫైడ్ పిల్లలు మా కొన్ని వనరుల్లో ఉన్న ఇంకా గ్యాప్స్ అని కూడా మేము ముందుకు తీసుకెళ్ళి మాకు అవి ఇప్పించాల్సిందని కోరుతూ ముందు కూడా మిగతా ఫౌండేషన్స్ ద్వారా కూడా మాకు ఇంకా ఏమైనా వనరులు వచ్చే విధంగా అయితే టెక్నికల్లీ సబ్జెక్ట్ వైజ్గా కావచ్చు, మెటీరియలిస్టిక్గా కూడా ముందుకు మమ్మల్ని ఈ స్కూల్ యొక్క మోడల్ స్కూల్ అని నింపాల్సిందిగా కోరుతూ మన వస్తున్నటువంటి మా ఆఫీసర్స్ వచ్చినంత ఆల్ డెవలప్మెంట్స్ ఆఫ్ ది స్కూల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రతి ఫీల్డ్లో కూడా మా పిల్లలు ముందుకు ఉండడం జరిగింది. నిన్న జరిగిన 100 రన్లో కూడా మా పిల్లలు స్టేట్ థర్డ్ రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ మొత్తం మీద కూడా ఆల్ కార్పొరేట్ స్కూల్స్ తోటి సమానంగా రోబోటిక్స్ అనేది మా స్కూల్లో కూడా ఎక్స్పెరిమెంటల్గా జరగడం జరిగింది. అక్కడ కార్పొరేట్ స్కూల్స్ దీనిగా కూడా మాకు ఇక్కడ సైన్స్ టీచర్స్ ఆల్ కూడా మీరందరూ కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ స్టేట్ లెవెల్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది సార్. అండ్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్. అంటే ఒక సూర్యాపేట టౌన్, సూర్యాపేట తాలూకా, తుంగతుర్తి తాలూకాలో కూడా బాగా ఉండేది. తుంగతుర్తిలో కూడా ఎక్కడ సెంటర్ లేక కేవలం సూర్యాపేటలోనే కొన్ని స్కూళ్ళలోనే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరిగాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాయడానికి ఇక్కడ వేసేవాళ్ళు. హార్టికల్ రాదని తెలుసుకునేది సూర్యాపేటలో ఏ స్కూల్లో పడింది. జెడ్పీ స్కూల్ అయితే నేను కూడా ఇక్కడే కూర్చొని రాసాను 10th ఎగ్జామ్. నేను చదువుకునే ఊళ్ళో నగరం కానీ మా ఎగ్జామ్స్ ఇక్కడ పడితే 10th క్లాస్ సెంటర్ అక్కడ 4th లెవెల్ కూర్చొని రాసిన అక్కడ నుంచి 3 M1. సో ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడికి వచ్చింది. బాగా చదువుకోవచ్చు కదా, కాదు చదువుకోవచ్చు. చాలా మందికి ఏముంటుందంటే చదువు రాకపోతే ర్యాంకులు ఎత్తులో ఉంటుంది కదా. ఎమ్మెల్యేలు మంత్రులు ఇంటి కోపం ఉండదు కదా. ఏం కావాలి అనేది మనం స్కూల్లోనే అనుకోవాలి. ఏం కావాలనుకుంటున్నాను నెక్స్ట్? డాక్టర్. గుడ్. వాట్ ఆర్ యు? కలెక్టర్. ఓకే. టీచర్. వీళ్ళందరిలాగా మళ్ళీ తయారు చేయాలి. ఓకే, గుడ్. బెస్ట్ ప్రొఫెషన్. గుడ్. ఆమె నేను అనుకున్నాను. అవన్నీ పేరు మేనక సార్. మేనక. ఎందుకు లాయర్ కావాలనుకున్నావు? ఏమన్నా ఆలోచన చేసి అనుకున్నావా? నేను కూడా లాయర్ కావాలను. నేను చదవను. ఎందుకు చదవరా అంటే అది బ్రిటిష్ వాడిది కదా, మనకెందుకు ఆ ఇంగ్లీష్. వాడు మన 2 సంవత్సరాలు 200 ఏళ్ళు దుర్మార్గంగా పరిపాలన ఏమన్నాడంటే, అరే నువ్వు తెలివి ఉంది, అన్నిట్లో సబ్జెక్ట్లో ఉన్నావు,
ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే కలెక్టర్ అయితే నువ్వు చదువుకోవాలి అన్నాడు. నేను జీతం చేయను అన్నా, జాబ్ చేయను అన్నా. జాబ్ చేయకపోతే ఏం చేస్తావు అన్నాడు. ఇంకొక కంట్రోల్లో పనిచేయడం ఇష్టం లేదు కాబట్టి జాబ్ చేయను. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటున్నావు కాబట్టి కలెక్టర్ కావాలంటే అంటే లాయర్ కావాలంటే కూడా ఇంగ్లీష్ చదవాలి అన్నాడు. కానీ నాకు కొంచెం మొండి నేను ఇంగ్లీష్ లేకుంటే కూడా లాయర్ అయితే తెలుగులోనే చదువుకుంటాను అని ఎదగనే కదా. అప్పుడు ఎంత మిస్టేక్ చేసినా మా సార్ లేకుండా అని చెప్పి తెలుగు మాతృభాష నేర్చుకోవాల్సిందే. బస్సులో అమ్మ భాష ఎప్పుడు మర్చిపోకూడదు. పరాయి భాషలను కూడా ఒక అవసరంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం గతంలో లాగా కేవలం మన ఊళ్ళో మనమే మన తాలూకాలు మనమే ఉండడం లేదు. ప్రపంచంలో ఎక్కడికి పోగా వేరే దగ్గరికి పోయినప్పుడు ఇంకో లాంగ్వేజ్ కావాలి, వాళ్ళకి అవతల వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ కూడా కావాలి. పైగా ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీ, ఇప్పుడు మీరు ఏదైతే కంప్యూటర్స్ వాడుతున్నారో దాంట్లో కూడా మీకు తెలుగులో కూడా ఉన్నప్పటికీ మీకు ఇంకా కావాల్సిన సబ్జెక్ట్, మీరు డాక్టర్ కావాలనుకున్నా, ఇంజనీర్ కావాలనుకున్నా, లాయర్ కావాలనుకున్నా, ఇప్పుడు అనుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక రకాల నాలెడ్జ్ మీరు తీసుకోవాలంటే మనం తప్పకుండా ఇంగ్లీష్లోకి వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కూడా సపరేట్గా సపరేట్ కాంట్రిబ్యూషన్ అయినా సరే మనల్ని మనం అక్కడ వాడుకుంటాం. చెప్పలేం పరిస్థితి. చాలామంది అక్కడ స్ట్రగుల్ అవుతూ జాబ్ చేస్తున్నారు. నేనైతే చెప్పలేదు. నేనైతే జరిగింది సపోర్ట్ అసలు మీరు అది కొత్తగా సార్ 1947 నుండి ఎలా అయితే అలాగే ఉంది. సోల్జర్స్ విషయం ఎస్పెషల్గా సోల్జర్స్ ఆఫీసర్స్ అయ్యారు. వాళ్ళు ఇలా చుట్టేసి అన్ని పనులు అయ్యాయి. కానీ మాకు కాదు, నేను ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన పని చేయాల్సి వస్తుంది. అది పీటీ చేయాలి, ట్రేడ్ వర్క్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నేను మళ్ళీ వాళ్ళు చిన్న పని చేయాలి, ఖచ్చితంగా చేయాల్సి. ఇది బానిసత్వం అనేది మన ఇండియన్ ఆర్మీలో నడుస్తుంది. ఆల్ ఓవర్ డిఫెన్స్లో కొత్త పిల్లలకి అది కష్టమవుతుంది. అది మాకు ఎక్కడ కాన్స్టిట్యూషన్ కూడా లేదు సార్. అది మీరు ఖచ్చితంగా చేయాలి. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు ఆఫీసర్ ఇంట్లో పని చేయాలనేది ఎక్కడ రూల్ లేదు. అలా లేదు కదా సార్. ఎందుకంటే ఆఫీసర్కి సపరేట్గా 20,000 రూపాయలు జీతం వస్తుంది. అట్లా వస్తుంది, వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఎలా అయితే చేశారు, మన దేశంలో ఎలాగైతే బానిసగా ఉంచారో సేమ్ అలాంటిదే చేస్తున్నారు. అందుకోసం వాళ్ళ టీచర్ ఉంది సార్. మీరు చూడండి. ఓకే సార్, నడు స్పీడ్గా వెళ్ళండి. ఓకే సార్,